ఇంటి పట్టాలు, కరెంట్ సౌకర్యం, మంచినీటి సౌకర్యం, కరెంట్ సౌకర్యం, ఇంటి పట్టాలు, ఇంటి పట్టాలు, ఇంటి పట్టాలు, కరెంట్ సౌకర్యం, మంచినీటి సౌకర్యం. నగర వాసులకు విద్యుత్ సౌకర్యము ఇబ్బంది పడుతున్నందున మేము 10 లైట్లు ఆ కాలనీలో వేస్తాం, మేము పంచాయతీ వాళ్ళం మాట్లాడుకుంటామని చెప్పేసి వాళ్ళు లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి హామీ. ఇవన్నీ కూడా ఈరోజు తహసీల్దార్ గారితో చూపించి మాట్లాడదాం అనుకున్నాం. ఇంకొకటి, జాయింట్ కలెక్టర్ కోర్టులో ఎవరైతే ఇది మా భూమి అని చెప్పేసి చెప్తున్నారో ఆ భూమి మాది అనేటోళ్ళకి వ్యతిరేకంగా, అంటే డిసలౌడ్ చేశారు దీన్ని. వాళ్ళు వేసిన పిటిషన్ ఇది మీకు చెందింది కాదు, ఇది మీకు వర్తించదు అని చెప్పేసి ఆ రోజునే డిసలౌడ్ చేశారు. ఇది ఇన్ని వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకి ఈ భూమి ఇంకా పెద్దలదే అంటున్నారు. వెబ్ ల్యాండ్ సర్వే ప్రభుత్వ భూమి రికార్డుల ప్రకారం ఈ రోజుకి కూడా 86 సర్వే నెంబరు, 89 ఎకరాలు ఈ భూమి ఏదైతే ఉందో ప్రభుత్వ భూమి, గుట్ట పోరంబోగు భూమిగా చూపిస్తూ ఉంది. ఇంకా దీని గురించి చెప్తే, ఆ రోజు ఏదైతే కొంతమంది కోర్టుకి వెళ్ళారో, ఇంకా కొంతమంది ఇందుట్లో చాలా పెద్ద పెద్దోళ్ళు తలకాయలు కూడా ఉన్నాయి. ఈ తలకాయలన్నిటికీ ప్రభుత్వం వారు, సెటిల్మెంట్ కోర్టు వారు ఈ భూమి వాళ్ళకి ఇచ్చింది వాళ్ళకి చెల్లదు అంటూ రెవెన్యూ డివిజన్ అధికారి ఏలూరు వారి కార్యాలయానికి, అలాగే ఇక్కడికే, తర్వాత జాయింట్ కలెక్టర్ వారు వీళ్ళందరూ కూడా ఇదిగో ఈ పేర్లు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ పట్టాలు చెల్లవు, వీళ్ళ పేర్లతో ఇచ్చినవన్నీ రద్దు చేస్తున్నామని చెప్పేసి ఇచ్చారు. మరి ఇట్లాంటివన్నీ ఇటు కూడా ఈ పేర్లు మొత్తం అన్నీ ఉన్నాయి. శ్రీమతి కోటగిరి మమత భర్త హరిబాబు, కటికినేని సత్యనారాయణరావు, ఇట్లా 11 మందికి, అంటే పెళ్లిగాని పిల్లలకి, చిన్నపిల్లలకు కూడా దీంట్లో 5 ఎకరాల చొప్పున ఆ రోజున రెవెన్యూ వారు ఇచ్చేశారు. కానీ ఇదంతా ఏమి వాళ్ళకి చెల్లదో అని చెప్పేసి ప్రభుత్వమే ఆ పట్టాలు అట్లాంటి అన్నింటిని కూడా కొట్టేశారు. ఇంకొకటి ఏంటంటే, ఇది ఎవరైతే ఎగ్గినోళ్ళదని అంటున్నారో 70 సెంట్ల భూమికి పన్నుగట్టి 70 సెంట్ల భూమి స్థానంలో 89 ఎకరాల 68 సెంట్ల భూమిని ఈరోజు దోచుకోవాలనుకుంటున్నారు. ఆ రికార్డ్ అంతా దీంట్లో ఉంది. ఏదైతే డిసలౌడ్ చేశారో ఆ డిసలౌడ్ చేసినటువంటి రికార్డులో వివరంగా ఉంది. అధికారులు చూడాల్సిందిగా కోరుతా ఉన్నాం. మేమేం చెప్తా ఉన్నామనంటే, ఇక్కడ ఉన్నటువంటి పేదలు గుర్తులేసుకున్నారు, ఇక్కడ ఉన్నటువంటి పేదలు సాగులో ఉన్నారు, వాళ్ళకి సాగు పట్టాలు అవన్నీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ఇది ప్రభుత్వ భూమి, ఈ ప్రభుత్వ భూమిలో ఎలాంటి పట్టాలు కానీ, కరెంటు కానీ, నీళ్లు కానీ మీకు ఇవ్వమని అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ రికార్డులన్నింటినీ మీరు ఎందుకు అమలు చేయరు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఈ రికార్డుల అనుసారంగా పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలకి పట్టాలు ఇవ్వాలి. ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం కొత్త జీవో తెచ్చిందో ఆ జీవో ప్రకారం ఇళ్ల స్థలాలు పట్టాలు ఇవ్వాలి. మౌలిక వసతులు, కరెంటు, నీళ్లు అట్లాంటి అన్నింటినీ కూడా కల్పించాలని ఈ సందర్భంగా తహసీల్దార్ గారిని కోరటానికి వచ్చాం. తహసీల్దార్ గారు కలెక్టరేట్లో ఉన్నారని చెప్పేసి అన్నారు. డిప్యూటీ తహసీల్దార్ గారికి దరఖాస్తులు వ్యక్తిగతంగా పెట్టడం జరిగింది. అధికారులు స్పందించి